హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టతి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందము 45వ అధ్యాయము 37వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ద్విజస్తయోస్తం మహిమానమద్భుతం సంలక్ష్య రాజన్నతిమానుషీం మతిం సమ్మంత్య పత్న్యా సమహార్ణవేమృతం బాలం ప్రభాసే వరయాం బభూవః. సుశీల మాతాజీ అనువాదం భాష్యం చదవండి. మాతాజీ ఉన్నారా? లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మీరు చదువు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. రాజా సాందీపని ముని వారిరువురి మహిమను, అద్భుతమగు గుణములను, మానవాతీతమగు బుద్ధిని సావధానముగా గమనించి తన భార్యతో చర్చించిన పిమ్మట ప్రభాస తీర్థమున మహాసముద్రమునందు మరణించిన తన పుత్రుని
గురుదక్షిణగా పొందకోరెను. భాష్యం. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లను అనుసరించి ఆ బాలుడు శివక్షేత్రమునందు క్రీడించుచుండగా శంకాసురునికి చిక్కెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. తథేత్యదారూహ్య మహారథౌ రథం ప్రభాసమాసాద్య దురంత విక్రమౌ వేలాముపవ్రజ్య నిషీదతక్షుణం సింధూర్విదిత్వార్హణమాహరతయో. శివలీల మాతాజీ, మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. ప్రభావతి మాతాజీ భాష్యంలో 2, 3, 4 పారాగ్రాఫ్లు చదవండి. శివలీల మాతాజీ ఉన్నారా? ప్రభుజీ ఎందో శ్లోకం ప్రభుజీ? 38 మాతాజీ. అధ్యాయం ప్రభుజీ 45. శివలీల మాతాజీ ఉన్నారా? చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దురంత విక్రమ మహారథులకు కృష్ణ బలరాములు అట్లే అని పలికి శీఘ్రమే తమ రథమునెక్కి ప్రభాస తీర్థమునకు వెడలి సముద్ర తీరమును చేరి అతడు కూర్చుండిరి. క్షణకాలము సముద్రుడు వారిని దేవదేవునిగా ఎరిగిన వాడై కానుకలతో వారి చెంతకు చేరెను. భాష్యం. పురాణములందు పేర్కొనబడిన సముద్రుడు, సూర్యదేవుడు ఉన్నగు విషయములు ఆదిమమైన పౌరాణికమైన భావనను వెల్లడించునని పాశ్చాత్య దేశ పండితులు తలుతురు. సముద్రుడు దేవతయని లేదా సూర్యచంద్రులు దేవతలని ఆదిమవాసులే తలుతురని వారొకప్పుడు పలుకుతురు. కానీ యథార్థమునకు ఈ శ్లోకమునందలి సింధు వంటి పదము అట్టి భౌతిక తత్వమును నడిపిడి అధిష్టాతను సూచించను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నవీన ఉదాహరణలను మనము పెక్కింటిని వసవచ్చును. అమెరికా అవునంటే రష్యా కాదంటుంది అని అమెరికాలో జనులు అనవచ్చు. కానీ అది దాని అర్థము దేశాలు లేదా దేశంలోని భవంతులు తమ అభిప్రాయం తెలుపడం కాదు. రాజకీయ భౌగోళిక పరిస్థితులను ప్రతినిధి అయిన వ్యక్తి తన అభిప్రాయం తెలిపినట దాని భావము. అయినను వార్తాపత్రికలు మాత్రము అమెరికా తీర్మానించింది, అభిప్రాయం తెలిపింది అంటూ వార్తలు ప్రచురిస్తాయి. కానీ దాని భావం ఏమిటో అందరికీ తెలిసే ఉంటుంది. అదే విధముగా వ్యాపారంలో ఒక పెద్ద వ్యాపార సంస్థ ఒక చిన్న కంపెనీని మృంగివేసింది అని మనం అనేదము. భవంతులు, కార్యాలయ ఉపకరణములు వంటివి కార్మికులు, కార్యాలయ ఉపకరణములతో నిండిన వేరొక భవంతిని మృంగివేసినదని భావం కాదు. అధికృత అధికారులు తమ కంపెనీ పక్షమున ఒకనొక కార్యంలో నెలకొనగటనియే మనము దాన్ని అర్థం చేసుకునేదము. పురాతన ఆధ్యాత్మిక జ్ఞానము ఆదిమము, పౌరాణికము, నవీన చింతన విధానముచే త్రోసపరచబడినది అనేది తమ సిద్ధాంతమును ధ్రువపరచుటకు నవీన పండితులు పరమోత్సాహంతో నుందురు. కానీ కృష్ణ భక్తి భావన వెలుగులో ఈ నవీన పాండిత్యమును పునర్విమర్శ కావింపవలసి ఉన్నది. హరే కృష్ణ. తమాహ భగవానాశు గురుపుత్ర ప్రదీయతాం యోసా విహత్వయాగ్రస్తో బాలకా మహతోర్మిణా శ్రీ సముద్రం వాచా నచాహార్మహం దేవా దైత్య పంచాజనో మహాన్ అంతర్జలచర కృష్ణ శంకరోపాధరో సురా. సుబ్రహ్మణ్య ప్రభుజీ, ఈ 2 శ్లోకాలు అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడగు శ్రీకృష్ణుడు సముద్రునితో పలికెను,
నీవు మహాతరంగములతో అపహరించిన మా గురుపుత్రుని వెంటనే తెచ్చి ఇమ్ము. సముద్రుడు పలికెను, కృష్ణ, నా ఆలయములలో శంఖరూపమున ప్రభుజీ జలములలో సారీ సముద్రుడు పలికెను, కృష్ణ, నా జలములలో శంఖరూపమున చరించునట్టి పంచజనుడను దైత్యుడే అతనిని అపహరించెను, కాని నేను కాదు. భాష్యం. పంచజనుడు సముద్రుడు నియంత్రింపజాలనంతటి మహాశక్తిశాలి అనుట సుస్పష్టము. లేనిచో అతి అధర్మయుత కార్యమును సమర్థుడు నివారింపగలిగి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఆస్తే తేనాహృతో నూనం తచ్శ్రుత్వా సత్వరం ప్రభుః జలమావిశ్యతం హత్వా నాపశ్యాదుదరేర్భకం. సుశీలమాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. నిజముగా ఆ దానవుడే అతనిని అపహరించెను అని సముద్రుడు పలకగా విని శ్రీకృష్ణుడు సముద్రం నందు ప్రవేశించి పంచజనుని గాంచి వానిని వధించెను. కానీ ఆ దానవుని ఉదరములో బాలుడు కనబడలేదు. హరే కృష్ణ ప్రభు. తదంగ ప్రభవం శంఖా మాదాయారదమాగమాత్ తతః సంయామనీం నామా యమస్యాదయితాపురీం గత్వా జనార్దనః శంఖం ప్రదద్మౌ సహలాయుధః శంఖనిర్హాదమాకర్ణ్య ప్రజా సంయమనో యమః తయోః సపర్యాం మహతీం చక్రే భక్త్యుపబృంహితాం ఉవాచావనతా కృష్ణం సర్వభూతాశయాలయం లీలామనుష్యయోర్విష్ణో యువయో కరవామకిం. ఎం మహాలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి. భాష్యము జి లక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. జనార్దనుడు ఆ దానవుని దేహము నుండి పుట్టిన శంఖమును తీసుకుని రథము చెంతకు తిరిగి వచ్చెను. పిదప అతడు మృత్యుదేవత యగు యమరాజునకు ప్రియపట్టణమగు సంయమని పరమునకు బలరామునితో కూడి వెడలి బిగ్గరగా తన శంఖమును పూరించెను. బద్ధజీవులను నిద్రించడు యమరాజు శంఖధ్వనిని వినంతనే అతడుకు వచ్చి కృష్ణ బలరాములు ఇరువురిని అత్యంత భక్తితో అర్చించెను. అనంతరం అతడు సర్వభూత వాసి కృష్ణునితో, ఓ విష్ణుదేవా, మానవ పాత్ర పోషణం చేయుచున్నట్టు మీకు నేను చేయవలసినదేమిటో తెలుపగోరెదను అని పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. భాష్యము. పంచజన్య నుండి తీసుకొనిన పాంచజన్య శంఖమునే శ్రీకృష్ణుడు గీతోపదేశ ఆరంభమున పూరించెను. ఆచార్యుల అభిప్రాయమును అనుసరించి పంచజనుడు కూడా జయ విజయుల రీతిగానే అసురునిగా మారి ఉండెను. అనగా అసురుని రూపంలో గోచరించినప్పటికీ వాస్తవమునకు అతడు భగవద్భక్తుడే. శ్రీకృష్ణుడు శంఖమును ఊదినప్పుడు జరిగిన అద్భుతమైన విషయములను స్కంద పురాణములందలి అవంతి ఖండము ఇట్లు వివరించినది. అసిపత్ర వనం నామ శీర్ణపత్రను జాయత రౌరవం నామ నరకం అరౌరవను భూతదా అరౌరవమ భూతదా అభైరవం భైరవాక్యం కుంభీపాకమపాచకం. అసిపత్రవనమను నరకమునందలి వృక్షములు పైని కత్తుల వంటి పదునైన పత్రములు రాలిపోయినవి. రౌరమను నరకము రురు జంతురహితమయ్యను. భైరవమను నరకము భైరహితము కాగా కుంభీపాక నరకమునందు పాకము నిలిచిపోయెను. స్కంద పురాణము ఇంకను ఇట్లు తెలిపినది. పాప క్షయాత్తత సర్వే విముక్తా నారకా నరాః పదమవ్యయ మాసాధ్య. సమస్త పాపములు నశించగా నరకవాసులందరూ మోక్షమును బడసి ఆధ్యాత్మిక జగత్తును చేరిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ.
హరే కృష్ణ. ఎంత అదృష్టం వీళ్ళందరికీను. భయం వేస్తుంది ప్రభు. భయం ఎందుకు? ఆ నరకాలు ఏంటుంటే నరకాలు విన్నాం కదా మనం, 3వ స్కందంలోనే వినేసాం అవన్నీ కూడా. భయం ఇప్పుడు వచ్చినాయి, భయం వేస్తుంది. 3వ స్కందంలో విన్నాం, మళ్ళీ 5వ స్కందంలో విన్నాము. గరుడ పురాణం కూడా చదివాం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఏమవుతుంది, కంసుణ్ణి సంహరించిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరిని కూడా చెరసాల నుంచి విడిపించిన తర్వాత నందమహారాజుని పంపించేశారు. తర్వాత రాజు కింద ఆయన తాతగారిని ఆయన నియమించారు. అంతా అయిపోయిన తర్వాత కృష్ణ బలరాములు ఇద్దరిని కూడా ఎక్కడికి పంపించారు, వాళ్ళ నాన్నగారు విద్యాభ్యాసం నేర్చుకోవడానికి అవంతిపురం దగ్గరికి, సందీపని ముని దగ్గరికి పంపించారన్నమాట. సో అవంతిపురం అంటే కనుక ప్రస్తుతం మనకి ఉజ్జయిని అన్నమాట. సో అక్కడ ఉజ్జయినిలో వెళ్తే కనుక అక్కడ ఇప్పటికీ కూడా సందీపని ముని ఆశ్రమం అని చెప్పి ఒకటి ఉంటుంది అన్నమాట. సో అక్కడ మొన్న రీసెంట్ గా నేను వెళ్ళడం జరిగింది అనమాట. చక్కగా మొత్తం అందులో అక్కడ ఏమేమి విద్యాభ్యాసం చేశారు కృష్ణుడు బలరాముడు, మొత్తం 64 కళలు, ఆ తర్వాత మళ్ళీ వేదాలు, ఉప పురాణాలు ఏమేమి ఉన్నాయని చెప్పి వాటిలన్నిటిని గురించి కూడా అక్కడ చాలా డిస్క్రిప్షన్ పెట్టారనమాట. అంతేకాకుండా ఆ తర్వాత మళ్ళీ భగవద్గీతలో ముఖ్యమైనటువంటి 108 శ్లోకాలు కూడా అక్కడ డిస్క్రిప్షన్, మళ్ళీ దానికి అర్థము అవన్నీ కూడా వరుసగా పెట్టడం జరిగింది అనమాట. చాలా బాగుంటుంది అక్కడికి. సో అది సందీపని ముని ఆశ్రమం అనమాట. సో ఎక్కడ లేకుండా ఏంటంటే ఇస్కాన్ ఉజ్జయిన్లో అయితే కనుక సందీపని ముని విగ్రహం కూడా ఉంటుంది ఆల్టర్ లో అన్నమాట. అక్కడ ఒక చోటే ఉంటుంది, ఎందుకంటే స్పెషల్ కదా అక్కడ కృష్ణ విద్యాభ్యాసం చేసుకున్నటువంటి ప్రదేశం కాబట్టి అన్నమాట. ఉజ్జయిని ఢిల్లీకి దగ్గరేనా ప్రభుజీ? ఉజ్జయిని ఢిల్లీకి దగ్గరేనా? కాదండి, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ఇండోర్ దగ్గర. ఇండోర్. సో అక్కడికి అక్కడ కృష్ణ బలరాములు అంతా కూడా విద్యాభ్యాసం అంతా కూడా చేశారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మొత్తము 64 రోజుల్లో 64 కళలు, అసలు ప్రతి కళ కూడా ఏమేమి ఉంటుంది, ఎలా నేర్చుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ చాలా ఒక చిన్న చిన్న బొమ్మల్లాగా అవన్నీ కూడా చేసి ఏమేమి నేర్చుకుంటారో అవన్నీ కూడా చాలా బాగా పెట్టారనమాట. మొత్తం 64 కళలన్నీ కూడా చక్కగా చూపించడం జరిగింది అనమాట అక్కడ. సో ఆ తర్వాత మొత్తము 64 రోజుల్లో మొత్తం 64 కళలు కూడా నేర్చేసుకున్నారు కృష్ణుడు బలరాముడు. ఉదయం గురువు గారు చెప్పడము, రాత్రిపూట లేకపోతే సాయంత్రం పూట వెళ్ళి మననం చేసుకోవడము అయిపోయింది. ఆ టాపిక్ అయిపోయింది, ఎక్స్పర్ట్ ఇంకా మొత్తం పూర్తిగా వచ్చింది వాళ్ళకి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు వేరే విద్య. సో అలాగే మొత్తం 64 రోజుల్లో 64 విద్యలు కూడా మొత్తం నేర్చేసుకున్నారు వాళ్ళందరూ. సో చూస్తే గనక అక్కడ గురుమాత ఉంటారు కదా, సందీపని ముని భార్య, ఆయనను సందీపని ముని ఇద్దరు చర్చించుకుంటూ ఉంటారు. శిష్యులు ఎలా ఉన్నారు ఏమిటి అని చెప్పి చర్చించుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరి ప్రస్తావన వస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరి ప్రస్తావన వచ్చినప్పుడు వీళ్ళు మామూలుగా దివ్యమైనటువంటి బాలురు వీళ్ళిద్దరూ కూడాను, ఎవరో భగవద్ అవతారాలు వీళ్ళు. లేకపోతే కనుక ఒక్కొక్క రోజులో ఒక్కొక్క కళని పూర్తిగా ఎక్స్పర్ట్ కింద నేర్చుకోవడం అనేటువంటిది మానవ మాతృలు ఎవరికి కూడా సాధ్యం కాదు. అటువంటి వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి వాళ్ళిద్దరు చర్చించుకుంటూ ఉంటారన్నమాట. సో ఇక్కడ సందీపని ముని ఆశ్రమంలోనే కుచేలుడితోటి శ్రీకృష్ణ భగవానుడికి ఆ యొక్క ఫ్రెండ్షిప్, స్నేహం అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. ఆ లీల ఇక్కడే జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే కనుక, సో ఇంకా అయిపోయింది, విద్యాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత గురువు గారిని అడుగుతారు అనమాట. కృష్ణుడు బలరాముడు గురువు గారు, ఏమి కావాలి మీకు, గురుదక్షిణ ఏమి కావాలి అని అడుగుతారు. అడిగితే కనుక చెప్తారనమాట. వీళ్ళ యొక్క గొప్పతనం అంతా కూడా తెలుసు కాబట్టి ముందే వాళ్ళ భార్యతో చర్చించి ఉన్నారనమాట సందీపని ముని. ఏమంటారు అంటే కనుక, మా యొక్క కుమారుడు మేము ప్రభాస క్షేత్రానికి స్నానం కోసం అని వెళ్ళినప్పుడు అక్కడ సముద్రంలో మునిగిపోయాడు, కాబట్టి మా కుమారుడిని మీరు తీసుకొచ్చి ఇవ్వాల్సింది అని చెప్పి కోరుతారనమాట. ఎందుకంటే కనుక వాళ్ళకి తెలుసు వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు ఖచ్చితంగా చేయగలరు అని తెలుసు. లేకపోతే వేరే వాళ్ళు ఎవరినైనా అడుగుతారా ఇలాగా చనిపోయిన వ్యక్తిని తీసుకుని కుమారుడిని తీసుకుని రమ్మని? సో కృష్ణ బలరాములు ఏమంటారు, ఓ అంతే కదా అని చెప్పేసి వెంటనే వాళ్ళు రథాన్ని ఎక్కి వెళ్ళిపోతారనమాట. సో ఏమవుతుంది ఇక్కడ మనకి భాష్యంలో జరిగిన దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక, ఈ యొక్క బాలుడు ఈ యొక్క మహాశివ క్షేత్రములో ఆడుకుంటూ ఉండగా
శంఖాసురుడికి దొరికిపోయాడు అనమాట. దొరికిపోయి సముద్రంలో మునిగిపోయాడు. సో ఎప్పుడైతే కనుక కృష్ణ బలరాములు వాళ్ళ యొక్క రథాన్ని వెతుకుని వెంటనే సముద్రుడి దగ్గరికి వెళ్ళారనమాట. సముద్రుడి దగ్గరికి వెళ్తే కనుక వెంటనే సముద్రుడికి అర్థమైపోయింది ఎవరు వచ్చింది, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. సో మొట్టమొదటి ఆయన యొక్క ఎక్స్పాన్షన్ బలరాముడు అని చెప్పి అర్థమైపోయి వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి మమ్మల్ని ఏం చేయమంటారు, ఏం సేవ చేయమంటారు అని చెప్పేసి అడుగుతారనమాట. సో కృష్ణుడే ముందు చెప్తారనమాట సముద్రుడితోటి, మా గురువు గారి యొక్క కుమారుణ్ణి వెంటనే తీసుకొచ్చి నాకు ఇచ్చేసాయి, నీకు కెరటాల్లో మునిగిపోయాడు అతను అని చెప్తారనమాట. సో అప్పుడు వెంటనే ఏమంటారు సముద్రుడు, లేదు లేదు, నా జలాల్లో శంఖ రూపంలో ఒక రాక్షసుడు ఉన్నాడు, శంఖచూడుడు. సో కాబట్టి ఆ పంచజనుడు అనే శంఖచూడుడు కాదు, పంచజనుడు అనేటువంటి దైత్యుడు ఉన్నాడు, ఆయనే అపహరించాడు, నేనేం చేయలేదు అని చెప్పి చెప్తారనమాట. సో కృష్ణుడు వెంటనే ఆ సముద్ర జలాలకు వెళ్ళి ఆ యొక్క పంచజనుని సంహరించి ఆయన దగ్గర నుంచి ఒక పంచజన్యం అనేటువంటి శంఖాన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇదే పంచజన్యం గురించి మనకి భగవద్గీతలో మొదటి అధ్యాయంలో వస్తుంది. పంచజన్యం హృషికేశ దేవదత్తం ధనంజయ అంటారు కదా అక్కడ. సో కృష్ణుడు అక్కడ పంచజన్యం అనేటువంటి శంఖాన్ని పూరించాడు, అర్జునుడు దేవదత్తము అనేటువంటి తన యొక్క శంఖాన్ని పూరించడం జరిగిందని. మిగతా వాళ్ళందరూ శంఖాలను పూజించారు, వాళ్ళ యొక్క పేర్లను సుఘోష, మణిపుష్పక ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు అక్కడ. సో ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా చూస్తారనమాట. అక్కడ చూస్తే కనుక పంచజనుని సంహరించిన తర్వాత కూడా గురుగారి యొక్క కుమారుడు అక్కడ లేకపోతే కనుక కృష్ణుడు ఏం చేస్తారు, వెంటనే ఎక్కడ ఉంటారో అని చెప్పి వెంటనే డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తారు, యమపురికి వెళ్ళిపోతారు అనమాట. యమపురికి వెళ్ళిపోతారు. యమపురికి వెళ్ళి ఆయన ఎంట్రన్స్ లోనే ఏం చేస్తారు, ఆయన యొక్క శంఖం వచ్చింది కదా పంచజన్యము, సో దాంతో శంఖాన్ని పూరిస్తారు అనమాట. పూరిస్తే ఏం అద్భుతం జరిగింది అనేటువంటిది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో అక్కడ ఈ యమలోకంలో ఏవైతే నరకాలు ఉన్నాయో అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి కదా, శిక్షలన్నీ అనుభవిస్తూ ఉంటారు అందరూ కూడా. ఏమైంది, ఆ శిక్షలు అనుభవించేటువంటి వాళ్ళందరికీ కూడా మోక్షం వచ్చేసింది ఆ శంఖం వినడం మూలంగానే. మొత్తం యమలోకం అంతా ఖాళీ అయిపోయింది. యమలోకంలో ఎవరో పాపులు ఎవరు లేరు, మొత్తం అందరూ అవుట్. ఎక్కడికి వెళ్ళిపోయారు, అందరూ వైకుంఠానికి వెళ్ళిపోయారు అందరూ కూడా. ఆ అద్భుతము జరిగిందనమాట, స్కంద పురాణంలో చెప్తారనమాట అది. సో ఆ విధంగా అంత అద్భుతం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పనిష్మెంట్లు ఇచ్చేటువంటి ప్రదేశాలన్నీ కూడా ఆగిపోయినాయి, ఆ జంతువులు అవన్నీ కూడా పోయినాయి. ఆ తర్వాత కుంభిపాకంలో ఆ పాకం అంతా ఆగిపోయింది. సో మొత్తం అన్ని పాపాలు కూడా నశించి ఆ నరకవాసులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కేవలం శ్రీకృష్ణ భగవానుడి యొక్క శంఖనాదం వినడం మూలంగానే వెళ్ళిపోయారండి. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. సో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. శ్రీ భగవానువాచ గురుపుత్రామిహానీతం నిజ కర్మాణి బంధనం ఆనయస్వ మహారాజ మచ్చాసన పురస్కృతః. సుశీల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవానుడు పలికెను, బంధనము అనుభవించేవాడై మా గురుపుత్రుడు నీవే ఇచ్చటకు కొని రాబడినాడు. ఓ మహారాజా, నా ఆజ్ఞను మన్నించి శీఘ్రమే ఆ బాలుని నాకు తెచ్చి ఇమ్ము. హరే కృష్ణ ప్రభుజీ. తథేతి తేనోపానీతం గురుపుత్రం యదోత్తమో దత్వా స్వగురవే భూయో వృణీష్వేతి తమూచతుః. శాంతకుమారి మాతాజీ. ప్రభు 45 శ్లోకం ప్రభుజీ. ఎస్ మాతాజీ. 46. 45. యమరాజు అట్లే అని పలికి గురుపుత్రుని తీసుకొని వచ్చాను. అంతటా యదు శ్రేష్ఠులు ఇరువురు ఆ బాలుని తమ గురుదేవునికి సమర్పించి ఇంకొక కోరికను కోరుడు అని ఆయనకు పలికిరి. శ్రీ గురురుం వాచ సమ్యక్ సంపాదితో వత్స భవద్భ్యాం గురు నిలయః కోను యుష్మాద్విధ గురో కామానామావశిష్యతే. హరిత మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ, ప్రణం ప్రభుజీ. గురుదేవుడు పలికెను, వత్సలారా, మీరిరువురు గురుదక్షిణను పూర్తిగా సమర్పించిరి. నిజముగా మీ వంటి శిష్యులు ఉన్నప్పుడు గురువుకు ఏమి కోరికలు మిగిలి ఉండును? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. గచ్చతం స్వగృహం వీరో కీర్తిర్వామస్తు పావని చందాంస్య యాతయామాని భవంత్విహ పరత్ర చ. రాధమ్మ మతర్షి. వీరులారా, మీరిప్పుడు స్వగృహమునకు వెడలుడు. మీ యశస్సు లోకమును పావనం చేయుగాక. ఇహపరముల యందును మీ మనస్సులలో వేద మంత్రములు సదా వెలుగొందుచుండుగాక. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. గురుణైవామనుజ్ఞాతౌ రథేనానిలరంహసా ఆయౌతో స్వపురం తాత పర్జన్యనినదేన వై సమనందన్ ప్రజా సర్వా దృష్ట్వా రామా జనార్దనౌ అపశ్యంతో బహ్వహాని నష్టలబ్ధాదనాయివా. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 2 శ్లోకాలు చదవండి. అనువాదం. హరే కృష్ణ ప్రభు. ఆ విధముగా గురుదేవుని అనుజ్ఞను బడిసిన వారే కృష్ణ బలరాములు వాయువేగంతో చరించుచు మేఘ గంభీరము ధ్వని చేయునటి రథములో తమ నగరమును తిరిగి వచ్చిరి. 50. బహుదినములు పెదప కృష్ణ బలరాములను గాంచిన వారే పురజనులు నష్టమైన ధనమును తిరిగి పొందిన వారి చందమున మిగులు ఆనందించరి. శ్రీమద్ భాగవతం నందు శ్రీకృష్ణుడు గురుపుత్రుని రక్షించుట అను 10వ స్కందములోని 45వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల కేసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణత్యమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఏమైంది? సో యమలోకానికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ యమధర్మరాజు వెంటనే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వెంటనే అడుగుతారు, మా గురుగారి యొక్క కుమారుడు ఇక్కడ ఉన్నారు, వెంటనే మాకు ఇవ్వండి. సో అయితే కనుక వెంటనే యమధర్మరాజు తీసుకొచ్చి, స్వామి తీసుకోండి అని చెప్పేసి వెంటనే ఆ కుమారుడిని యమధర్మరాజు ఏం చేస్తారు, కృష్ణుడికి ఇచ్చేస్తారు అన్నమాట. వెంటనే కృష్ణుడు బలరాముడు కూడా ఆ పిల్లవాడిని తీసుకుని గురువు గారికి తీసుకుని వెళ్ళి, ఇదిగోండి మీ కుమారుడు అని చెప్పి ఆయనకి ఇచ్చేస్తారు. సో గురుమాత ఆ తర్వాత గురువు గారు ఎంతో ఆనందపడతారనమాట. సో కృష్ణుడు అడుగుతారనమాట, గురుగారు ఇంకేమైనా వేరే కోరిక ఏమైనా కావాలంటే కోరుకోండి, ఇంకో గురుదక్షిణ ఏమైనా కోరుకోండి, మేము ఇవ్వాలనుకుంటున్నాం అంటారనమాట. సో కానీ ఏంటంటే గురువు ఏమంటారు, లేదు నాయనా, నాకు కావాల్సినటువంటి మీలాంటి శిష్యులు ఉంటే కనుక అవనటువంటివి ఏముంటాయి, తీరనటువంటి కోరికలు ఏముంటాయి, నాకేం అవసరం లేదు. సో మీరు ఇచ్చింది చాలు, ఇప్పుడు దయచేసి మీ ఇంటికి వెళ్ళిపోండి. చక్కగా ఒక వరం కూడా ఇస్తారు, మీ యొక్క యశస్సు లోకపావనమహుగాక, ఆ తర్వాత ఇహపరాలందు ఎప్పుడు కూడా వేద మంత్రాలు మీ మనస్సులో సదా ఉండుగాక అని చెప్పి ఆశీర్వాదం ఇస్తారనమాట. సో వెంటనే కృష్ణుడు బలరాముడు ఆశీర్వాదం తీసుకుని గురుగారి యొక్క అనుజ్ఞ తీసుకుని అక్కడి నుంచి వాళ్ళ యొక్క రథంలో వెళ్ళిపోతారనమాట. సో చాలా వేగంగా వాయు వేగంతో వెళ్తుంది అనమాట ఆ యొక్క రథం. సో ఆ వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు, ఇప్పుడు ఎక్కడికి వస్తారు, మధురకి రావడం జరుగుతుంది మళ్ళీ. సో మధురకి వచ్చిన తర్వాత పురజనులు ఎలా ఉంటారు, వాళ్ళందరూ కూడా కృష్ణుడిని బలరాముడిని ఇద్దరిని కూడా చూసిన తర్వాత ఎవరో పోగొట్టుకున్నటువంటి వస్తువు మనకు దొరికింది అనుకోండి, ఏదో ఫోన్ పడిపోయింది మనకి ఎక్కడో, దొరికితే కనుక ఎంత ఆనందంగా ఉంటుంది మనకి. సో అలాగా కృష్ణుడు బలరాముడు వస్తే కనుక వాళ్ళకి కృష్ణుడు బలరాముడు వచ్చేసారు అని చెప్పి ఆ పురజనులందరూ కూడా ఎంతో ఆనందించారు అన్నమాట. సో ఇంకా తర్వాత అధ్యాయము మనకి 46వ అధ్యాయము, ఉద్ధవుడి బృందావన దర్శనము. సో ఎంతో అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ యొక్క అధ్యాయము. సో ఈ అధ్యాయం ఎలా ఉంటుంది, సో ఉద్ధవుడు ఏ విధంగా చూస్తాడు, వెళ్ళేటప్పుడు ఉద్ధవుని యొక్క మూడ్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత ఉద్ధవుడికి ఇక వ్రజవాసులు ఏ విధంగా ఉన్నారు, వ్రజవాసుల యొక్క భక్తి ఎంత. సో ఉద్ధవుడు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాడు, ఆయన
మొత్తము పరబ్రహ్మ మీద ధ్యానం చేసుకోవాలి అలాంటి భావనలతోటి ఉంటారన్నమాట. కానీ వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఆ యొక్క వ్రజవాసుల యొక్క ప్రేమలో పూర్తిగా మునిగిపోతాడు అన్నమాట. సో రాధారాణిని కూడా కలుసుకుంటాడు, అక్కడ ఉన్నటువంటి గోపికలను అందరినీ కూడా కలుసుకుంటాడు. సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కృష్ణ బలరాముల యొక్క స్నేహితులందరినీ కలుసుకుంటారు, నందమహారాజు యశోదామాతని కలుసుకుంటారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అక్కడే మళ్ళీ భ్రమర గీత అనేటువంటి ఇంకొక గీతం కూడా మనకు వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటో మనం చూద్దాము. శుభరత్న మాతాజీ, మీరు అధ్యాయ సారాంశంలోని మొదటి పారాగ్రాఫ్, రెండవ పారాగ్రాఫ్ చదవండి. విజయలక్ష్మి మాతాజీ, మీరు 3, 4 పారాగ్రాఫ్ చదవండి. శివలీల మాతాజీ, మీరు 5, 6, 7 పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. నందుడు యశోద గోపికలు దుఃఖమును పోగొట్టుటకై శ్రీకృష్ణుడు ఉద్ధవుని వ్రజమునకు పంపిన విధము ఈ అధ్యాయమునందు వర్ణితమైనది. ఒకనాడు శ్రీకృష్ణుడు తన సమాచారమును వ్రజమునకు తీసుకుని వెడలి తన విరహము వలన తల్లిదండ్రులకు గోపికలకు కలిగిన దుఃఖమును తొలగింపుమని సన్నిహిత మిత్రుడగు ఉద్ధవుని అడిగెను. రథము నదిరోహించిన వాడై ఉద్ధవుడు సూర్యాస్తమయ వేళకు వ్రజమునకు చేరెను. గోవులు వ్రజమునకు తిరిగి వచ్చుటను విశాలమగు పొదుగుల భారముచే నెమ్మదిగా తల్లులు అనుసరించుచుండగా అటు నిటు దుముకుచున్నట్లు దూడలు అతడు గాంచెను. గోపగోపికలు కృష్ణ బలరాముల యొక్క మహిమల గానము చేయుచుండిరి. వ్రజమంతయు ధూపదీపములతో చక్కగా అలంకరించబడి ఉండెను. ఇదంతయు కలిసి అచట ఒక పూర్వమగు దివ్య శోభ విలసిల్లెను. హరే కృష్ణ. నందమహారాజు అమితాధరముతో తన గృహమునకు ఉద్ధవుని ఆహ్వానించెను. అతనిని వాసుదేవునికి అభిన్నునిగా అర్చించి చక్కగా భోజనమిడి తల్పంపై సుఖాసీరుని కావించిన పిదప నందుడు వసుదేవుని యొక్క అతని తనయులకు కృష్ణ బలరాముల యొక్క క్షేమ సమాచారములను అడిగెను. కృష్ణుడు ఇంకనూ తన మిత్రులను గోకులమును గోవర్ధన పర్వతమును స్మరించుచున్నాడా? అతడు మమ్ము దావాగ్ని నుండి, వాయువు నుండి, వర్షము నుండి, పలు ఇతర విపత్తుల నుండి రక్షించినాడు. అతని లీలలను పదే పదే స్మరించి మేము సమస్త కర్మబంధము నుండి బయటపడదుము. అతని పాదపద్మముల చిహ్నత మగు స్థానములను గాంచినంతట మా మనస్సులు అతని తలంపులతో నిండిపోవును. కృష్ణ బలరాములు ఇరువురు నేరుగా ఆధ్యాత్మిక జగత్తు నుండి అవతరించినట్లు గర్గముని మాకు చెప్పి ఉండెను. కృష్ణుని మల్లులను, కువలయాపీడ గజమును, పలు ఇతర దానవులను వారెంత అవలీలుగా వధించురో గదా అని నందుడు పలికెను. కృష్ణలీలను స్మరింపగా నందుని కంఠము గద్గదమయ్యెను. నందుడు కృష్ణుని గురించి పలుకగా వినినంతట ప్రగాఢమగు పుత్ర ప్రేమచే యశోద స్తనముల నుండి క్షీరము కారసాగెను. ఆమె కనుల నుండి అశ్రుదారులు స్రవించెను. శ్రీకృష్ణుని ఎడ నందయశోదలకు గల పరమోత్కృష్టమగు అనురాగమును గాంచిన వాడై ఉద్ధవుడు ఇట్లు పలికెను. మీరిరువురు నిజముగా ధన్యతములు. నరాకృతి యొక్క పరబ్రహ్మము ఎడ విశుద్ధ ప్రేమను బడిసిన వాడు ఇక పొందవలసిన దేనియును ఉండదు. కాష్టమునందుల అగ్ని వలె కృష్ణ బలరాములు సకల జీవుల హృదయములలో విరాజిల్లుచున్నారు. వారిరువురు సమదర్శులు. వారికి మిత్రులు గాని శత్రువులు గాని లేరు. అహంకార మమకార రహితులైన కృష్ణ బలరాములకు తండ్రి గాని, తల్లి గాని, భార్య గాని, సంతానము గాని లేదు. వారికి పుట్టుక గాని, ప్రాకృత దేహము గాని లేదు. కేవలము లీనానుభూతి కొరకు సాధువులకు భక్తులను ఉద్ధరించుటకు వారు ఉచ్చనీచ జీవజాతులలో తమ ఇచ్ఛానుసారము అవతరింతురు. హరే కృష్ణ ప్రభు. ఓ నందయశోదలారా, శ్రీకృష్ణుడు కేవలము మీ పుత్రుడే కాదు, సర్వులకు పుత్రుడై ఉన్నాడు. వారికి అతడు తల్లి తండ్రి కూడా అయ్యున్నాడు. నిజముగా అతడే ఎల్లరకు ప్రీతమ ఆత్మీయుడు. ఏలైన చరాచరములలో భూత భవిష్యత్తు వర్తమానములందు గాంచినది లేదా వినినది ఏదీను అతనికి స్వతంత్రము కాదు. ఈ రీతిగా కృష్ణుని గురించి సంభాషించుకొనుచు నందుడు ఉద్ధవుడు రాత్రి అంతయు గడిపిరి.
పిదప గోపికలు ప్రొద్దుటి వేళ పూజను నిర్వహించి కవ్వపు త్రాడును లాగుచు శ్రీకృష్ణ యశోద కీర్తనములతో దదిమందన కార్యమును ప్రారంభించిరి. దదిమందన ధ్వని, కీర్తన ధ్వని ఆకాశమునందు ప్రతిధ్వనించగా సమస్త జగత్తు యొక్క అమంగళము తొలగిపోయెను. సూర్యోదయము అయినంతటా గోపికలు ఉద్ధవుని రథమును వ్రజమునందు గాంచి అక్రూరుడు తిరిగి వచ్చేనా అని భావించిరి. కానీ అంతలోనే ఉద్ధవుడు తన ప్రాతకాల కృత్యములను పూర్తి చేసి వారి ఎదుటకు వచ్చెను. శ్రీసుకం వాచ వృష్ణీనాం ప్రవరో మంత్రీ కృష్ణస్యాదయితా సఖా శిష్యో బృహస్పతే సాక్షాత్ ఉద్ధవో బుద్ధిసత్తమా. చందనమాతజీ మీరు అనువాదము మొదటి పారాగ్రాఫ్ చదువు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. సుఖదేవ గోస్వామి పలుకను. పరమ బుద్ధి మంతుడగు ఉద్ధవుడు వృష్టివంశం నందు మంత్రి ప్రవరుడు, శ్రీకృష్ణునికి ప్రియమిత్రుడు, సాక్షాత్తుగా బృహస్పతికి శిష్యుడై ఉండెను. భాష్యం శీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. శ్రీకృష్ణుడు ఉద్ధవుని బృందావనమునకు పంపుటకు గల వివిధ కారణములను ఆచార్యులు వివరించారు. ఆయాసే నేను తప్పక తిరిగి వస్తాను. భాగవతము 10.39.35 అను శ్రీకృష్ణుడు బృందావన వాసులకు వాగ్దానం కావించి ఉండెను. అంతేగాక ద్రష్టు విషయము నేను యశోదమ్మను చూచుటకు తిరిగి వచ్చేదమని భాగవతం 10.45.23 అని శ్రీకృష్ణుడు నందమహారాజుకు గడిచిన అధ్యాయమునకు మాట ఇచ్చెను. అదే సమయంలో అతడు కొంత సమయము గడిచేసరికి దేవకి వసుదేవులకు ఇచ్చిన మాటను భగ్నమనర్చజాలడు. వారు అప్పటికే అనేక సంవత్సరములు తీవ్ర కష్టములు అనుభవించి ఉండేది కనుక శ్రీకృష్ణుడు తన అంతరంగిక ప్రతినిధిని తనకు బదులుగా బృందావనములకు పంపుటకు నిశ్చయించుకున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ పార్వతి మాతజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. పద్మిని మాతజీ 3-4. హరే కృష్ణ. మధురలో తనను చూచుటకు నంద యశోదులను శ్రీకృష్ణుడు ఎందులకై పిలవలేదన్నది ప్రశ్న ఇచ్చట ఉదయించవచ్చును. దేవకీ వసుదేవులతో ప్రేమను పంచుకొనుచున్న ప్రదేశములోనే సమయములోనే నంద యశోదులతో అట్టి ప్రేమను పంచుకొనుట లీలలలో కొంత ఇబ్బందికరముగా నయ్యడిదిని శ్రీల జీవగోస్వామి అభిప్రాయపడిరి. అందువలన శ్రీకృష్ణుడు మధురలో తనతో కలిసి ఉండుట నంద యశోదులను పిలవలేదు. బృందావన వాసులు తమదైన శైలిలో కృష్ణుని ఎరిగి ఉండిరి. మధురలలోని రాచరిక సంబంధమైన వాతావరణములో తమ భావమును వారు నిత్యము ప్రకటించుట సాధ్యపడేది కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. నేను ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీ ఉద్ధవుడు ఈ శ్లోకమునందు బుద్ధిస్తతమః పరమ బుద్ధివంతుడు అని వర్ణింపబడను. అనగా శ్రీకృష్ణుని ఎడ తీవ్ర విరహము అనుభవించినట్టి బృందావన వాసులకు అతడు నేర్పుగా అనుయించగలడు. మధురకు తిరిగి వచ్చినంతటా అతడు బృందావనందు తాను గాంచిన అసాధారణకు విశుద్ధ ప్రేమను దృష్టి వంశస్థులకు వివరించగలడు. నిజముగా గోప గోపికలకు కృష్ణుని ఎడగల ప్రేమ ఇతర కృష్ణ భక్తుల అనుభవమునకు అతీతమైనది. అందువలన అట్టి ప్రేమను గురించి విని వారందరూ తమ భక్తి శ్రద్ధలను వృత్తి కావించుకునేది. నోద్ధవో నడిపి ఉద్ధవుడు నాకు కించిత్తైనను భిన్నుడు కాడు అని తృతీయ స్కందములో స్వయంగా శ్రీకృష్ణుడు పలికి ఉండను. అచ్చము కృష్ణునే పోలినట్టి ఉద్ధవుడు బృందావనంతో కృష్ణ కార్యము నెరవేర్చుటకు తగిన వ్యక్తి. ఉద్ధవుడు వసుదేవుని సోదరుడు దేవబాగుని సుతుడని శ్రీ హరివంశమునందు తెలుపబడింది. ఉద్ధవో దేవభాగస్య మహాభాగ సుతో భవత్ అనగా అతడు శ్రీకృష్ణుడి నుంచి జ్ఞాతి. హరే కృష్ణ. హరే కృష్ణ.
సో ఉద్ధవుడు మనకి ఏ స్కందంలో వచ్చారు ఇంతకు ముందు? వచ్చారు అసలు ఇప్పుడు దాకా? వచ్చారు ప్రభుజీ. వచ్చారు ప్రభుజీ. మర్చిపోయా, ఎప్పుడో చాలా రోజులైందండి, గుర్తులేదు, మర్చిపోయాము. మూడో స్కందంలో వచ్చారు ప్రభుజీ. ఆ, ఏమొస్తుంది అక్కడ మూడో స్కందంలో మనకి ఉద్ధవుడు ఏ విధంగా ఆ యొక్క భాగవతంలో ఏ విధంగా వర్ణించబడతారు అక్కడ? ఆయన బట్టలో కృష్ణుడు బట్టలే వేసుకునేవారు ప్రభుజీ. ఆయన కృష్ణుడు వేసుకున్న బట్టలే ఆయన వేసుకుంటాననేవారు. కృష్ణుడు ఆడుకున్న బొమ్మలకు తాను ఆడుకునేవాడు. కృష్ణుడు ఇదే చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు పూజించేవాడు భగవద్ధామానికి ఉద్ధవుడికి చెప్తారు ఈ విధంగా ఈ ఏదో మెసేజ్ ఇస్తారనమాట కొంత. జటాసురుణ్ణి వధించినప్పుడు అప్పుడు ఉద్ధవుడు చెప్తాడు మాతాజీ, కృష్ణుని పాదంతోనే అది శకటం పైకి లేచి కింద పడిందని. ఏంటండి మళ్ళీ చెప్పండి. అదే శకటాసురుడిని కాలితో తన్నినప్పుడు శకటం పైకి ఎగిరి కింద పడినప్పుడు అది కృష్ణుని పాదంతోనే తగిలినందుకు అది పైకి ఎగిరి కింద పడింది అనే విషయం ఉద్ధవుడు చెప్తాడు మాతాజీ, చెప్తాడు ప్రభుజీ. ఉద్ధవుడు కానీ చెప్పారు వాళ్ళు కదా, నమ్మరు. ఉద్ధవుడు కాదు, అక్కడ ఉన్నటువంటి పిల్లలు చెప్తారు, ఉద్ధవుడు చెప్పాడు. అక్కడ ఆడుకునే పిల్లలు చెప్తారు, ఉద్ధవుడు చెప్పాడు అక్కడ. ఓకే, ఇంకా ఉద్ధవుడు గురించి ఏం తెలుసు? ప్రభుజీ మైత్రేయుని దగ్గరికి వెళ్ళమని చెప్తారు. ఉద్ధవుడు మైత్రేయుడు ఇద్దరు వింటారు. అప్పుడు మైత్రేయుని దగ్గరికి వెళ్ళి విదురుణ్ణి వెళ్ళి వినమని చెప్తారు ప్రభుజీ. ఉద్ధవుడు మైత్రేయుడు కూడా మాట్లాడుకుంటారు. ఉద్ధవుడు విదురుడు మాట్లాడుకుంటారు. తర్వాత ఉద్ధవుడిని అక్కడ ఉన్న నరనారాయణుల దగ్గరికి వెళ్ళి అక్కడ మెసేజ్ ఇవ్వమంటారు కదా ప్రభుజీ, అక్కడే ఉండమంటారు కదా. ఓకే, ఇంకా మళ్ళా ఉద్ధవుడు కంసుడు పిలుచుకొని రమ్మన్నప్పుడు కృష్ణ బలరాము తీసుకెళ్తాం ప్రభుజీ. ఉద్ధవుడు కాదా తీసుకెళ్ళింది? అక్రూరుడు కదా తీసుకెళ్ళింది. అక్రూరుడు సారీ అక్రూరం. ఇంకా విదురుడు గురించి ఏం తెలుసు మనకి? సారీ, విదురుడు కాదు, ఉద్ధవుడు గురించి. అక్కడ చాలా డిస్క్రిప్షన్ వస్తుంది మనకి. ఉద్ధవుడు ఎంత గొప్పవాడు, ఎంత తెలివితేటలు కలవాడు అనేటువంటిది మనకు అక్కడ డిస్క్రిప్షన్ వస్తుంది అనమాట. ఉద్ధవుడు చాలా తెలివితేటలు కలిగినటువంటి వాడు అనమాట. బృహస్పతి యొక్క శిష్యుడు అనమాట. సో బృహస్పతి శిష్యుడు అని అంటే గనక ఇంద్రుడు గురువు గారు బృహస్పతి. సో ఆ బృహస్పతి దగ్గర నేర్చుకోవాలి అని అంటే కనుక ఆ శిష్యుడికే ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి. ఎలా అంటే ఐఐటి ప్రొఫెసర్ల దగ్గర నేర్చుకోవాలంటే కనుక ఐఐటి క్వాలిఫై అయి ఉండాలి కదా. సో అలాగా బృహస్పతికి శిష్యుడయ్యాడు అని అంటే కానీ ఉద్ధవుడి యొక్క క్వాలిఫికేషన్ ఎంత ఉంది? ఎంతో ఉంటుంది ఉద్ధవుడి యొక్క క్వాలిఫికేషన్. ఉద్ధవుడు ఏం చేస్తారు బృహస్పతి దగ్గర? ఆయన మొత్తం పరబ్రహ్మము గురించి, దాని గురించి పూర్తిగా నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ఈ అధ్యాయ సారాంశంలో కూడా చూసాం. నందమహారాజును అదే విధంగా యశోదమాత కృష్ణుడి గురించి బాధపడుతూ ఉంటే కనుక ఆయన ఏం చెప్తూ ఉన్నారు? ఆయన పరబ్రహ్మము, నీ కుమారుడు కాదు, ఎవరికి కుమారుడు కాదు, అందరూ ఆయనకి తల్లిదండ్రులే, ఆయనే అందరికీ తండ్రి అని చెప్పి మిగతావి ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ ఏంటంటే కనుక ఆయనకి యొక్క వాత్సల్య భావన అనేటువంటిది తెలియలేదు. ఎందుకంటే ఆయన ఇంకా ఎందులో ఉన్నారు? ఇప్పటికీ కూడా ఆ యొక్క పరబ్రహ్మము, ఆయన పరబ్రహ్మం అనేటువంటి భావనలోనే ఇంకా ఉన్నారు. అందుకని చెప్పి డిస్క్రిప్షన్ అలాగే వస్తుంది అనమాట. సో ఉద్ధవుడు ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి కృష్ణుడు ఎంతో ఇష్టం అనమాట. సో కృష్ణుడుతో చిన్న బొమ్మ ఏదో ఉంటే కనుక కృష్ణుడు బొమ్మతో ఆడుకుంటూ ఉండేవాడు ఆయన. తల్లి ఆయన్ని నాయన పలహారం తీసుకుంది కానీ రా, భోజనం చేద్ది కానీ రా అంటే కూడా వచ్చేవాడు కాదనమాట. ఆ తర్వాత మనం చూస్తాం, ఇంకా కాసేపట్లో చూస్తాం అనమాట. కృష్ణుడి యొక్క నైర్మల్యం అంతా కూడా ఉద్ధవుడే వాడుకుంటారు. కృష్ణుడు వేసుకున్నటువంటి బట్టలన్నీ కూడా ఉద్ధవుడు వేసుకుంటారు. కృష్ణుడు వాడినటువంటి పూమాలలన్నీ కూడా ఉద్ధవుడే వాడతారు. కృష్ణుడు తిన్నటువంటి ఉచ్చిష్టాన్నంతా కూడా ఉద్ధవుడు తింటారు.
కృష్ణుడు తర్వాత చూస్తాం మనం. కుబ్జా దగ్గరికి వెళ్తారు, కుబ్జా ఇంటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎవరిని తీసుకుని వెళ్తారు? కేవలం ఉద్ధవుణ్ణి మాత్రమే తీసుకుని వెళ్తారు. కృష్ణుడు ఉద్ధవుడు ఎలా అంటే గనక ఎంతో ఇంటెలిజెంట్ అన్నమాట, చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి అని. ఒకసారి ఏమవుతుంది, తర్వాత అధ్యాయాల్లో వస్తుంది మనకి, ఒకేసారి 2 పనులు వస్తాయి. ఒకేసారి 2 పనులు వస్తాయి అన్నమాట. ఏమిటి? ఒకటి రాజసూయ యజ్ఞానికి వెళ్లాల్సి వస్తుంది. ఇంకొకటి ఏమవుతుంది, రాజసూయ యజ్ఞానికి యుధిష్ఠిర్ మహారాజు ఆహ్వానిస్తారు, అక్కడికి వెళ్ళాలి. రెండవది ఈ యొక్క కంసుడి యొక్క మామగారు, మగధ యొక్క రాజు జరాసంధుణ్ణి సంహరించాలి. ఎందుకంటే జరాసంధుడు ఉండగా రాజసూయ యజ్ఞము పూర్తి అవ్వదు. సో అప్పుడు ఏం చేస్తారు, అందరూ డిస్కస్ చేసి, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు, మహామంత్రో అని అన్నారు, అంటే ఉద్ధవుణ్ణి మంత్రి అని చెప్తున్నారు. అప్పుడు ఏంటంటే కనుక కృష్ణుడు అడుగుతారు అనమాట ఉద్ధవుణ్ణి, ఉద్ధవ్ ఏం చేద్దాం చెప్పు, నీ ఐడియా ఏంటి అని చెప్పేసి అడుగుతారు అనమాట ఉద్ధవుణ్ణి. అడిగితే కనుక ఉద్ధవుడు ఒక ప్లాన్ చెప్తారు, ఆ ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసి 2 పనులు కూడా ఫినిష్ చేసేస్తారనమాట. సో ఉద్ధవుడికి అంత విలువ ఇస్తారనమాట. సో ఉద్ధవుడు అంటే కనుక కృష్ణుడికి బాగా సన్నిహిత స్నేహితుడు, భక్తుడు అన్నమాట. సో కానీ ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఎలాగ ఆయన కృష్ణుని ఎలా చూస్తున్నారు, ఆయన పరబ్రహ్మం కింద చూస్తూ ఉన్నారు ఆయన. సో కానీ ఏంటంటే కనుక ఆయనకి ఇంకా ట్రైనింగ్ అవసరం, అప్గ్రేడేషన్ అవసరం. ఎవరికి? ఉద్ధవుడికి. ఎలాగా ఏ లెవెల్లోకి తీసుకుని రావాలి, బృందావనంలో కృష్ణుడి యొక్క స్నేహితులు ఎంతైతే ప్రేమగా చూసుకుంటారో ఆ స్థాయికి తీసుకుని రావాలి. అందుకని చెప్పి ఏం చేస్తారు, ఒక స్వామి ఏదైనా ఒక పని చేస్తే కనుక 2-3 పర్పస్లు సర్వ్ అవుతాయి అన్నమాట. మొట్టమొదటిది ఉద్ధవుని పంపించారు, ఎక్కడికి? బృందావనం పంపించారు. పంపించడం వల్ల ఏమవుతుంది, ఉద్ధవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజవాసుల యొక్క ప్రేమ గురించి అంతా కూడా తెలుసుకుంటాడు, ప్రేమ భావాన్ని తెలుసుకుంటాడు, ప్రేమ తత్వాన్ని తెలుసుకుంటాడు. అది ఒక ఉద్దేశం. రెండవ ఉద్దేశం ఏమిటి, సో వ్రజవాసులందరూ కూడా ఉద్ధవుణ్ణి చూసి కృష్ణుడు పంపించినటువంటి ఆ యొక్క మెసేజ్ సందేశాన్ని వాళ్ళు పొంది వాళ్ళు కూడా ఊరట చెందుతారు. మూడవ ఉద్దేశం ఏమిటి, ఇక వ్రజవాసుల దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఉద్ధవుడు పూర్తిగా భక్తిలో మునిగిపోతాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మధురలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళకి కూడా ఆ యొక్క ప్రేమ భక్తి గురించి వాళ్ళందరికీ కూడా చెప్తాడనమాట. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి ఉద్దేశాలతోటి కృష్ణుడు, అందులోనూ కృష్ణుడు యొక్క స్నేహితుడు, ఇంచుమించు కృష్ణుడు లాగానే ఉంటాడు ఉద్ధవుడు కూడాను. సో అటువంటి ఉద్ధవుడిని ఎంచుకుని తన యొక్క మెసేజ్ని పంపించడానికి బృందావనానికి, వ్రజానికి పంపిస్తారనమాట. సో ఇందులో కొంచెం వేరే వేరే వెర్షన్స్ కూడా ఉంటాయి. సో కానీ ఏంటంటే కనుక ఆ ఉద్ధవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గోపికలను కలుసుకుంటారు, మళ్ళీ రాధారాణిని కలుసుకుంటారు. ఆ రాధారాణి యొక్క ప్రేమ చూసి ఆయన ఇంకా ఏమవుతుంది, ఆయనకే చాలా బాధ కలుగుతుంది అనమాట. రాధారాణి ఇంత విరహంలో ఆవిడ అంత బాధపడుతుంది అని చెప్పేసి భ్రమరగీత వస్తుంది. సో ఆ తర్వాత భ్రమరగీత అయిన తర్వాత మళ్ళీ చెప్తారనమాట, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ పద, ఇక్కడ ఎందుకున్నావు నువ్వు, పద బృందావనం వెళ్ళిపోవాలి ఇప్పుడే అని చెప్పి పట్ల లాక్కుని వెళ్ళిపోదామని ప్రయత్నిస్తారన్నమాట. సో ఇవన్నీ కూడా ఈవెంట్స్ అన్ని కూడా మనకి వస్తాయి బుక్ లో. ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము నేర్చుకుందాం, కంటిన్యూ చేద్దాం రేపటి నుంచి. హరే కృష్ణ. భగవద్గీతలో ఉద్ధవ గీత ఉందా? ఉద్ధవ గీత మనకి 11వ స్కందంలో వస్తుంది మాతాజీ. చాలా పెద్దగా వస్తుంది, ఎలాబరేట్ గా వస్తుంది మనకి. భగవద్గీతలో చెప్పినటువంటి విషయాల కన్నా కూడా ఇంకా చాలా కూలంకషంగా విషయాలన్నీ కూడా మనకి చెప్తారన్నమాట. ఉద్ధవ గీతలో వస్తాయి అవన్నీ కూడా. 11వ స్కందం ఎలా అయితే కనుక 2వ స్కందం మనకి అస్సలు అవ్వదు, 2వ స్కందం చాలా కష్టం, మళ్ళీ 4వ స్కందం కూడా అవ్వదు కదా, అలాగే 11వ స్కందం కూడా అవ్వదు, చాలా టైం పడుతుంది, టేక్స్ లాట్ ఆఫ్ టైం, పెద్దది కూడా. హరే కృష్ణ ప్రభుజీ. ఇందాక మీరు అంటే స్క్రిప్చర్ లో చెప్పింది ఏమంటే ఉద్ధవుడు కృష్ణుడు బట్టలు అవన్నీ వేసుకున్నారన్నారు. అది ఎక్కడ ప్రభు జరిగింది? మధురాలోనా ప్రభు? మధుర ఓకే ప్రభుజీ. అదే ఇప్పుడు
ఇప్పుడు బృందావన్ పంపిస్తున్నారు కదా వాళ్ళని. ఓకే ఇప్పుడు అంటే తర్వాత అనమాట మధురకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఓకే కృష్ణుడు విద్యాభ్యాసం చేసుకుని వచ్చిన తర్వాత మధురలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా మనకి థర్డ్ క్యాంటోలోనే వచ్చేసినాయి. ఇవన్నీ కూడా అక్కడ చెప్తారు మనకి ఇవన్నీ కూడా. రీసెంట్ గా జాయిన్ అయ్యానులే ప్రభుజీ ఈ గ్రూప్ లో. ఓకే 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 మూడో స్కందంలో వస్తాయన్నమాట ఇవన్నీ కూడా. ఏం పర్వాలేదులేండి, నో ప్రాబ్లం. సో మళ్ళీ వస్తాయి అవన్నీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ. ఆ కృష్ణుడు డైరెక్ట్ గానే నరకం, ఆయనకి తెలుసు కదా నరకంకి వెళ్ళొచ్చు కదా, అంటే పాంచజన్యం కోసం అలా ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి అక్కడ అన్ని కూడా లీలలండి. సో కృష్ణుడికి యొక్క ఆయుధాలు అవన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఆయనకి పంచజన్యం అనేటువంటిది వైకుంఠంలోను గోలోక బృందావనంలో ఆయన యొక్క శంఖం. ఆ శంఖం అన్ని కూడా వస్తాయి అన్నమాట. రకరకాల పద్ధతుల ద్వారా రకరకాల మార్గాల్లో అవన్నీ కూడా వస్తాయి. కృష్ణుడి యొక్క ఫ్లూట్ ఉంటుంది, అది కూడా బృందావనంలో ఆయనకి దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? ఏదో ఒక ఛానల్స్ లో దొరుకుతుంది. అది లేలే ట్రెజర్ హంట్ అంటాం కదా, అలాగనమాట. అలా అలా వెళ్తూ ఉంటే ఒకటి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే పంచజన్యం. హరే కృష్ణ ప్రభుజీ, రాధారాణి ఎలా ఆమె జీవితాన్ని అదే ఆమె ఎలా చనిపోయారు? ఎవరండి? రాధారాణి. సో అది కూడా మనకు వస్తుందండి 12th క్యాంటోలో. ఆ డిస్క్రిప్షన్ అంతా వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. సో మొత్తం ఆ డిస్క్రిప్షన్ అంతా కూడా వస్తుంది మనకి 12th క్యాంటోలో. సో కృష్ణుడు వెళ్లే ముందు మొత్తం వ్రజవాసులందరినీ కూడా ఆయన గోలోక బృందావనానికి పంపించేస్తారు. ఆ తర్వాత ఎవరైతే ద్వారకావాసులు ఉంటారో వాళ్ళందరినీ పంపించేస్తారు. సో కొంతమందికి ఏమేం జరిగిందో అవన్నీ కూడా వస్తాయి మనకి 12th క్యాంటోలో వస్తాయి. అవన్నీ కూడా కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే అవి అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే క్రమ పద్ధతిలో మనకి ప్రభుపాద్ గారు చదువుకోమని చెప్పారు కదా, జంప్ చేసేస్తే ఏమవుతుందంటే కనుక మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. వస్తాయి అవన్నీ కూడా మనకు వస్తాయి 12th క్యాంటోలో వస్తాయండి. అవన్నీ అద్భుతంగా ఉంటాయి మీకు. ప్రభుజీ అవి చదువుకుంటే కనుక మీకు వాట్సాప్ లో ఏమో మీ చెత్త మెసేజ్లు అన్ని వస్తూ ఉంటాయి కదా, అవన్నీ చూస్తే నవ్వు వస్తుంది అనమాట. మీకు చదువుకుంటాం ప్రభుజీ. ప్రభుజీ అది నరకంకి వెళ్తారు కదా, అప్పుడు శంఖం ఊదితే యమధర్మరాజుకి తెలుస్తుంది ఆయన వచ్చారని. కానీ అప్పుడే కదా దొరికింది. ఆయన మహాజన్ కాబట్టి, అంటే ముందు వైకుంఠంలో ఆయన ఏమన్నా వినేసినప్పుడు ఉన్న ఆ నాలెడ్జ్ తో ఇప్పుడు ఆయన వచ్చారని అట్లా అలా అండర్స్టాండ్ చేస్తాను ప్రభుజీ. సముద్రుడికి ఎలా తెలిసింది సముద్ర తీరానికి వెళ్ళగానే కృష్ణుడు వచ్చారు అని చెప్పి? దేవాదేవుడు అని చెప్పి ఎలా తెలిసింది ఆయనకి? సో అలాగా వాళ్ళందరూ కూడా ఆ పొజిషన్ లో ఉంచబడినటువంటి వాళ్ళు అన్నమాట. సో మనకంటే కూడా ఉన్నతమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు, శక్తి ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా ఏంటంటే కనుక వాళ్ళందరూ కూడా మనకంటే ఎక్కువ భక్తి చేసినటువంటి వాళ్ళు, భక్తులే అనమాట వాళ్ళందరూ కూడా. సో కాబట్టి భక్తులకి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా వాళ్ళ మాస్టర్ వస్తే తెలిసిపోతుంది అనమాట. అలాగనమాట. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ శ్రీకృష్ణుల వారు బ్రాహ్మణ బాలుడి కోసం అర్జునుడితో కలిసి కూడా వెళ్తారు కదా ప్రభుజీ. అది వేరే ఎపిసోడ్. అది 10th క్యాంటోలో చివరిలో వస్తుంది. 90వ స్కందం, 90వ 89వ స్కందం. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ స్టోరీ మాతాజీ ముందు చెప్పారు ప్రభుజీ. చెప్పారు బ్రాహ్మణ బాలుడిని కాపాడారు. బ్రాహ్మణ బాలుని కాపాడడం. అప్పుడు మనం 5th క్యాంటోలో చదువుకున్నాం కదా, ఆ ప్రపంచం అంతా కూడా ఎలా ఉంటుంది, ఆ వర్ణన అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళీ వస్తాయి. హరే కృష్ణ ప్రభుజీ. రౌరవమను నరకము రురు జంతురహితమయ్యను అంటే రురు జంతురహితమయ్యను నాకు అర్థం కాలేదు ప్రభుజీ. రౌరవ అనేటువంటి నరకంలో రురు అనేటువంటి జంతువులు ఉంటాయి అన్నమాట. అవి కరుస్తూ ఉంటాయి. అక్కడ మనం చదువుకున్నాగా. అదే రురు అంటే ఏంటంటే అదొక రకమైన జంతువు పేరు అన్నమాట. ఓకే ప్రభుజీ, అర్థమైంది. జంతువులు ఏమంటే కనుక ఏమైంది, ఆ జంతువులతో సహా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డెలివరీ అయిపోయారు. పుణ్యాత్ములు అన్నారుగా మీరు ఇందాక. నిజంగానే ప్రభుజీ వాళ్ళు ఏదైనా చేసుకొని ఉంటారంటారా? వాళ్ళు అట్లా వినేసి అట్లా నరకంకి వెళ్ళి అట్లా వెళ్ళిపోయారంటే ఏదో ఒక రీజన్, లేకపోతే ఊరికే అలా ఒక్కొక్కసారి అది క్లియరెన్స్ సేల్ వస్తుంది కదా. క్లియరెన్స్ సేల్ వచ్చినప్పుడు ఏమవుతుంది, తక్కువ రేటుకే మనకి ఏమైపోతాయి, మంచి మంచి వస్తువులన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా. సో అలాగా క్లియరెన్స్ సేల్ అన్నమాట అది. మాతాజీ చెప్పారండి. అలాగే ఏమవుతుంది మనకి,
ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కూడా ఎంతో మంది చనిపోయారు కదా, మొత్తం 18 అక్షోహిణుల సైన్యము వాళ్ళందరూ చాలా మంది చనిపోయారు. వాళ్ళందరూ కూడా ఏమిటి, కృష్ణుని చూస్తూ చూస్తూ వాళ్ళందరూ చనిపోవడం, వాళ్ళందరికీ కూడా ముక్తి వచ్చేసింది. రకరకాల ముక్తులు, బట్ ముక్తి అయితే వచ్చేసింది వాళ్ళందరికీ కూడా. సో అలా అన్నమాట, ఒక్కొక్కసారి క్లియరెన్స్ సేల్ వస్తుంది అనమాట, ఛాన్స్ వస్తుంది. ఒకసారి మాతాజీ ప్రభుజీ చెప్పారు, జనక జనక మహారాజు మహారాజు వెళ్ళినప్పుడు కూడా ఇలాగే నరకం క్లియరెన్స్ అవుతుంది. మీదుగా అలా అది వెళ్తుంటే గాలికే నరకవాసులకు చాలా హాయిగా అనిపించిందని చెప్పారు మాతాజీ. కొన్నాళ్ళు ఇక్కడ ఉంటానైతే వాళ్ళకి సో వాళ్ళని డెలివరీ చేసేయమని చెప్పి కూడా అడిగారు అన్నట్టు చెప్పారు మాతాజీ. అవునండి. ఎస్ ప్రభుజీ, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆ కౌరవ ఇది కురుక్షేత్ర యుద్ధంలో కూడా చాలా మంది చనిపోయారు, వాళ్ళకి ముక్తి వచ్చిందని. వాళ్ళు అంటే మళ్ళా ఆ జన్మ అనేది ఉండదా? సో వాళ్ళందరికీ కూడా చాలా మందికి ఏమైందంటే కనుక ఆ బ్రహ్మజ్యోతిలో కలిసిపోయారు అనమాట చాలా మంది. సో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి అందులో కూడాను. సో అందులో కొంతమంది భక్తులు ఉండుండొచ్చు, రకరకాల భావంతో ఉండుండొచ్చు, కొంతమంది న్యూట్రల్ భావంతో ఉండుండొచ్చు. సో మొత్తానికి వాళ్ళు డెలివరీ అయితే అయ్యారు. బ్రహ్మజ్యోతి దాకా అయితే కనుక మినిమం బ్రహ్మజ్యోతి దాకా వెళ్ళిపోయారు అందరు. బ్రహ్మజ్యోతి దాకా వెళ్తే మళ్ళా తిప్పి వచ్చే ఇది అవకాశం ఉంది కదా అవకాశం ప్రభుజీ? ఉంది, బట్ అక్కడ దాకా అయితే కనుక వెళ్ళిపోయారు కదా. ఓకే ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.